పార్టీ ఆఫీస్ లో కూడా ఎలా పెట్టారో ఎందుకు యాక్షన్ చేశారు ముందు పెట్టారు కార్యకర్తలకి ఎండించుకున్న రాజకీయం చూసాం. ఇచ్చారు కదా నీళ్లు ఉద్యోగాలు క్యాలెండర్ రిలీజ్ ఉద్యోగాలు అన్నా విద్యా దీవెని ఇచ్చారన్నా. ఎవరు ఇచ్చారన్నా? విద్య లేకుండా జాబులు రావన్నా. ఫస్ట్ విద్య ఉండాలి. అదేనా 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా ఉంది. అప్పుడు రాష్ట్రం అనేది కరోనా వచ్చింది. అయినా సరే 3 సంవత్సరాలు బాగుపడకూడదు. అవునన్నా కొన్ని టైం పడుతుంది. పక్క రాష్ట్రాలు ఏజ్ లిమిట్ ఎందుకు అవుతుంది అన్నా? అవునన్నా ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. కొంచెం టైం ఇవ్వాలన్నా. ఎప్పుడు ఏ చంద్రబాబు లాస్ట్ 5 years కామెడీ సినిమా తీసుకొచ్చారు. మేమైతే నవ్వుకున్నాం. ఒక కామెడీ సినిమా తీసుకొచ్చారు. కోడికత్తి సీన్ ఎక్కడా? సొంత చెల్లి సొంత తల్లి వచ్చి నెగటివ్ చెప్పారు. ఒకటి డైలాగ్ సినిమా మొత్తం చాలా మంచి కామెడీ ఉంది భయ్య. కామెడీ ఇంత కామెడీ సినిమా వేసారనుకో. జగన్ గారి పాత్ర ఎవరైతే పోషించారో 90% కామెడీ వేసాడు భయ్య. నవ్వుకున్నాం భయ్య మేమైతే. ఇలాంటి సినిమా నేను ఇంత కామెడీ పవన్ గారి కామెడీ ఒక 10% ఉంటే జగన్ గారి ప్రతి డైలాగ్ కామెడీ భయ్య. మామూలు కామెడీ కాదు. నేను మస్తు ఎంజాయ్ చేసిన. మీరు కూడా వెళ్తే జగన్ గారి డైలాగ్ ప్రతి డైలాగ్ నవ్వుకుంటారు. అంటే ఆయన ఒకటి ఫైనల్ గా చెప్పదలుచుకున్నాం. జగన్ గారి నవ్వు విషపు నవ్వు అంటే సర్పం మధ్యలో ఒక పాట వచ్చింది. చీటింగ్ బాబు. అవును జగన్ గారు 47 మంది ఎమ్మెల్యేలు మిమ్మల్ని కలవలేదంటే నిజంగా ఇప్పటికైనా అర్థం తెలుసుకుని బయటకు వస్తే బాగుపడతాడు. పవన్ కి డెఫినెట్ గా సిబిఐ విశ్రామం చూపిస్తాడు. 80 మంది సీట్లను ఎందుకు మార్చారు? ఇంత మంచి సుపరిపాలన అందిస్తే ఆ ఎమ్మెల్యేలు ఏం చేయనట్ట? గిద్దలూరు ప్రకాశం జిల్లా అన్నారాంబాబు గారు రాష్ట్రంలో అన్నారాంబాబు గారు రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేని మీరు ఓట్ రేట్ అయ్యి తప్ప 5 సంవత్సరాలు ఎప్పుడైనా చూడలేదు. ఎక్కడ ఉంటాడో తెలియదు. రైట్ మార్కండేయపురం మంది మార్కాపురం. నేను ఎంపీగా నిలబడుతున్నా. ఒంగోలు నంది ఎందుకు మార్చారు? గిద్దలూరు నుంచి గెలిచిన ఎమ్మెల్యేని ఎందుకు మార్చారు? గిద్దలూరు 80,000 మెజార్టీ వచ్చాయని ఎందుకు మార్చారు? గిద్దలూరు నుంచి చూడండి, ఆలోచించారు. మీరు ఇది జగన్ సీఎం నేనెందుకు సీఎం కాకూడదు? రాజశేఖర రెడ్డి నేనెందుకు సీఎం కాకూడదు? అమరావతి లేకుండా చేశాడు. ఆంధ్రాకి రాజధాని లేకుండా చేశాడు. రాజధాని ఒక నాయకుడు, ప్రత్యేక హోదా పెట్టిన నాయకుడు, ప్రత్యేక జగనన్న ఆంధ్రాకి రావాలంటే మళ్ళీ జగన్ సీఎం అవ్వాలి. సీఎం అవ్వాలి. అన్ని పోర్ట్ల ఆపరేషన్ లోకి వస్తాయి. అన్ని ఎయిర్పోర్ట్లు మామూలు షిప్పింగ్ పోర్ట్స్ అన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారు నెక్స్ట్ 5 years లో. పవన్ కళ్యాణ్ సిన్సియర్ గా ఉంటే పొత్తు నుంచి బయటకు వచ్చి ప్రతిపక్షం కింద నిలబడతారు. మహానుభావుడు కొడుకుగా పుట్టి దుర్మార్గపు రాజకీయాలు చేసే జగన్ తప్పుగా చూపించారు.